తర్వాత ఎంత కృషించిపోతుందో, చేతులారా మన భూమి సారాన్ని తర్వాత తరానికి ఇవ్వకుండా మనం ఎలా నాశనం చేసుకుంటున్నామో చూపించే ప్రయత్నమే ఇది. ఏ రంగయ్య, ఆ ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్ ఆ డస్ట్బిన్ వేసే. సరే అయ్యా, అంత దూరం వెళ్ళే ఓపిక లేదు కానీ ఇక్కడ పడేస్తే పోలే. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. అరే, ఆ ప్లాస్టిక్ కవర్ తీసుకెళ్లి బయట పడేరా. మీరందరూ అసలు మనుషులేనా? మీకు చిన్నమయ్యేది మీరు తింటున్నారు, కానీ మీరేసే ఆ ప్లాస్టిక్ వల్ల రోజు రోజుకి కుళ్ళి కుషించిపోతున్నారు. నేను ఆగిపోయేనా త్యాగం కదా, ఆగమరిచేనా దైవం వృధా. అరే, ఆ చెట్లన్నీ వాళ్ళకి అడ్డంగా ఉన్నాయి, నరికేంద్రా. కొట్టి చంపేస్తున్నారు కదా. నీకు కున్న మీద మబ్బు కమ్ముకొచ్చి సింహ సీక తల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం. నీకు దోచకుండా వల్ల దిల్లిపోదు, వల్ల దిల్లిపోయి నీ ఉంటే తీరే నాది ఆరాటం. ఏ హేతువును తీరా తల్లి మార్చిందో నిశితంగా తెలిసేదిరా. ఏ పేదవునో చేరాలంటే నీ ఉనికి ఉండాలిగా. మాటల్లోనా సాగేరా ఆసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే. తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో. సార్, మన ఫ్యాక్టరీలో ఉన్న వేస్ట్ వాటర్ అంతా ఏం చేయాలి సార్? ఆ పక్కన నదిలో కలిపండి. కనబడలేదా గోదారి తల్లి కడుపు కోత వినబడలేదా, గోదారి నిండా హస్తకోశం కనబడలేదా, గోదారి తల్లి కడుపు కోత వినబడలేదా, గోదారి నిండా హస్తకోశం. కొన్ని నిండకాలం నా బిడ్డల కందించలేని తల్లి బతుకు దేనికని, శాపం తనకెందుకని. ఆ అలల అలజడి ఆడని ఆరని కంటతడి కనబడలేదా, వినబడడం లేదా. మీరందరూ బాగుండాలని మీకు నేను స్వచ్ఛమైన నీళ్ళు ఇస్తుంటే మీరు తిరిగి నాకేమిస్తున్నారు? ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే మలాసు నిలుస్తున్నారు. ఎన్నో పంటలు నాశనం అయిపోతున్నాయి. మీకు తెలుస్తుందా? మీరు తినే అన్నంలో మీరే మట్టి కొట్టుకుంటున్నారు, మట్టి కొట్టుకుంటున్నారు. నా బాధంతా నా కోసం కాదు, మీకోసమే, మీ అందరి కోసమే.
వాడే ప్లాస్టిక్ మూగ జీవాల ప్రాణాలు సైతం హరిస్తుంది. మీరు చేసే నీటి కాలుష్యం వల్ల అనేక రోగాలు ప్రకృతి వైపరీత్యాలు కొని తెచ్చుకుంటున్నారు. నేను ఎన్నో తరాలను చూశాను. మీ తరంతో నన్ను అంతం చేయకండి, తర్వాత తరాన్ని కూడా కాపాడనివ్వండి. పంచభూతాలి తోడై సదా మనం బ్రతుకుతున్న భూమిని మనం బ్రతికించుకుందాం.